చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. 1/2 kg చికెన్. ఇది నీళ్ళు లేకుండా చూసుకోవాలా. ఇది 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇగో పసుపు అండి 1/2 స్పూన్. కొలతలు సరిగ్గా ఉండాలండి. చూస్తున్నారు కదండి. మిర్చి పౌడర్ ఒక 1 and 2 స్పూన్స్ అండి. 2 స్పూన్స్కి కొంచెం ఎక్కువ వేయండి. మేము తగినంత ఉప్పు వేస్తున్నామండి. నేను సాల్ట్ అండి, నేను తొట్టుప్పు వేస్తాను. నాకు ఈ తొట్టుప్పుతోనే సాల్ట్ తెలుస్తుంది. మీరు సన్నుప్పు అయినా వేయండి, కానీ తగినంత వేయండి. ఇగో ఇట్లా ముక్కకంతా కారం ఉప్పు ఇదంతా అంటుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా ఉండాలి. ఇది వేసినాకనే ఏదైనా వేయచ్చు, పెరుగు ఇట్లా వేయచ్చు అండి. మంచిగా 1/2 kg రైస్కి 1/2 kg చికెన్ అండి. ఇది వన్ టీ స్పూన్ కసూరి మేతి అండి. చూస్తున్నారు కదా, 2 అయినా వేయచ్చు కసూరి మేతి. ఇది కసూరి మేతితో టేస్ట్ వస్తుంది. ఇది ధనియా పౌడర్ అండి, 1/2 టేబుల్ స్పూన్. ఇది 1/2 టేబుల్ స్పూన్ పొడి పెట్టుకున్న గరం మసాలా పౌడర్. ఇగో ఇందులోనే సాజీరా లవంగాలు వేయాలండి కొద్దిగా. ఇదిగోండి లవంగాలు 4-5 వేయాల. ఇగో 4-5 ఇలాచీ అండి. ఇదిగోండి బిర్యానీ ఆకు ఒక 2-3 వేయాలండి. ఇప్పుడు లాస్ట్కి వచ్చి చూస్తున్నారు కదండి, ఇప్పుడు లాస్ట్కి వచ్చి పెరుగు వేయాల. పెరుగండి ఇది. కొండి పెరుగు. ఇదిగోండి లెమన్, ఒక్క లెమన్ వేయండి. లెమన్ ఒక్క లెమన్ వేయండి. కొంచెం పులుపు బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. మళ్ళీ మనం రైస్లోకి లెమన్ వేసుకోకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా,
చూస్తున్నారండి, ఇలా కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకొని ప్రతి ముక్కకి పెరుగు అంటుకోవాలండి. పెరుగు, కారం, ఉప్పు మంచిగా అంటుకుంటే ఇట్లా బాగుంటుంది. చూస్తున్నారా అండి, కలుపుకుంటూనే తినాలనిపిస్తుందండి. చూస్తున్నారా, మా వారికి ఫుల్ ఇష్టం చికెన్ బిర్యానీ, మా బాబుకి మా వారికి. అందుకోసంకే ఇవాళ చికెన్ రెసిపీ చేస్తున్నామండి మేము. ఓకేనా అండి? ఇవి ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇదిగోండి, ఇలా చేసుకోవాలి. పోసానండి రైస్ గురించి. వాటర్ హీట్ అయ్యాక రైస్ వేయాలో. ఇదేమో ఆనియన్ బ్రౌన్ కలర్ కానికే ఫ్రై గురించి పెట్టాను. చూస్తున్నారా అండి, చిన్న మంటలో పెట్టి చేయాలండి, బాగా అవుతుంది, క్రిస్పీగా వస్తాయి, లేదంటే మెత్తగా పడిపోతాయి. ఆనియన్స్ ఇలా ఉండాలి చూడండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూస్తున్నారు కదా, ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలా. మెల్లగా చేయండి అండి, ఆయిల్ పైన పడుతుంది చూసి చూడండి. వేడి నీళ్ళండి, ఇది ఇంకా కొంచెం కావాలండి. ఆనియన్ చూస్తున్నారు కదా, ఇంకా ఆనియన్ కాలేదు. రైస్లో వేడి వాటర్ ఉన్నాయి కదా, కొంచెం ఇందులో ఒక గ్లాస్, హాఫ్ గ్లాస్ అంతా పోయాలండి. చికెన్లో కొంచెం మ్యాగ్నేట్ అయినాక పోసి బాగుంటుంది. ఇది కొంచెం మరగాలండి, కొంచెం వేడిగా అయినాక రైస్ అయినాక ఇది వేసేస్తే అయిపోతుంది, అంతే. ఇది వేడికి పెట్టాను, మరగనియాలి. ఇది చూడండి, ఇలా వేడిగా పెట్టాలా, వేడి కావాలి. ఇది కొంచెం ఉడకనియాలి కుక్కర్ని. ఇగో ఆనియన్స్ బ్రౌన్ అయ్యాయి, అందులో ఆయిల్ ఇట్లా క్రిస్పీగా కావాలండి. చూస్తున్నారు కదా, ఇలా బ్రౌన్గా కావాలి. చూస్తున్నారు కదండి, ఎంత బాగుంది. రైస్ కలుపుతుంటే ఎలా వస్తుంది చూస్తున్నారా, పుల్లలు ఎలా అయింది, మెతుకు అంటుకుంటలేదు. బాగుంది కదా, సూపర్ టేస్ట్ ఇట్లా బాగా అయిందండి, సూపరు. మేము అన్నం వేసుకొని తింటున్నామండి. ఎలా ఉంది మీరు ఇట్లా ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి అండి ఎలా ఉందని. ఓకే, బాయ్.